ఎర్లీ మార్నింగే ఎందుకో బీచ్‌కి వెళ్ళాలి అనిపించింది. అయితే మార్నింగ్ 3కి బీచ్‌కి వెళ్తున్న టైంలో మధ్యలో బాగా చలేసి టీ షాప్‌కి ఆగాము అక్కడ. జస్ట్ 4 అవర్స్ పట్టింది. బాపట్ల వెళ్ళాము. అక్కడ మధ్యలో మొత్తం వై నాట్ రికార్డ్ అనిపించి రికార్డ్ చేశాననమాట జస్ట్. ఆ క్లైమేట్‌కి జస్ట్ వణుక్కుంటూ వెళ్ళాము. స్వెటర్ కూడా లేదు. ఫుల్లు మంచు అనమాట. మంచు అలా పడుతుంది మా హెయిర్ పైన, ప్రతి దానిపైన చూడండి మంచు, అదంతా మంచు. మొత్తం అసలు ఆ టైంకి బీచ్‌కి వెళ్ళడం అనిపించడం ఏంటి, స్వెటర్స్ అవేమీ లేకుండా బీచ్‌కి వెళ్ళడం ఏంటి, అసలు నాకైతే ఏం అర్థం కాల. బట్ బీచ్‌కి వెళ్ళాలి అనిపించింది. బీచ్‌కి వెళ్ళిపోయాము. తర్వాత బాగా చలేసి ఫుల్ చల్లగా అయిపోతే ఎవరో పక్కన మంచు చలిమంట కాస్తుంటే చలిమంట కాసుకున్నాం అనమాట. బాగా కాసుకున్నాను. జస్ట్ వాళ్ళంతా వీడియో తీస్తుంటే నాకు నవ్వొచ్చేసి నవ్వేశాను. ఐస్ ఐస్ లాగా అయిపోయినాయి అనమాట మొత్తం. ఫస్ట్ అనుకున్న అయ్యా ఎందుకైనా వచ్చామురా బాబు అనుకొని, బట్ లేదు, వెళ్ళాలి అనుకున్నాము, వెళ్ళిపోవాలి అని చెప్పి తర్వాత అనుకున్నాను. ఫుల్ ఎంటర్ అవ్వగానే జస్ట్ షో ఆఫ్ చేస్తున్నాను. క్లియర్‌గా షో ఆఫే చేస్తున్నాను నేను అక్కడ ఏదో. మొత్తం ఇంతకుముందు సిట్టింగ్స్ ఉండేవి కాదు బాపట్ల బీచ్‌లో. ఇప్పుడు సిట్టింగ్స్ ఇచ్చారనమాట. బట్ ఆ సిట్టింగ్ కూడా మనం పే చేయాలి. ఇన్ అవర్స్‌కి 50 రూపీస్ అట్లా పే చేసి తీసుకోవాలనమాట. మేమైతే అక్కడ ఉండలేక మేము థింగ్స్ అవన్నీ పెట్టుకోవడానికి రిసార్ట్ తీసుకున్నామన్నమాట. మేమందరం కలిసి ఒక రూమ్ తీసుకున్నాం. ఎందుకంటే మా బ్యాగ్స్ అన్నిటికి కలిపి ఒక రూమ్ సరిపోద్ది కాబట్టి రూమ్ తీసుకున్నాం. ఆ రూమ్‌లో ఉండేదేమి ఉండదు. బట్ ఎందుకో ఆ రూమ్‌లోకి వెళ్ళి బ్యాగ్స్ అవన్నీ పెట్టేసి వచ్చేద్దాం మళ్ళీ బీచ్‌లోకి అని చెప్పి అనుకున్నాము. బట్ వెళ్ళి ఆ బీచ్‌లో డ్రెస్ చేంజ్ చేసుకొని బీచ్‌లోకి వెళ్దాము అని అనే టైంకి జస్ట్ అలా మంచం మీద పడుకున్నాము. బట్ అట్లా పడుకున్నాము. బట్ ఆ తర్వాత వచ్చి పదండి వెళ్దాం ఇంకా బీచ్‌కి అని చెప్పి అందరంటే ఇంక అలా స్టార్ట్ అయ్యి బీచ్‌లో బాగా ఎంజాయ్ అయితే చేసాము. పిచ్చి పిచ్చి పిక్స్ అయితే దిగాను నేనైతే. నేను బీచ్‌కి వెళ్ళిందే పిక్స్ కోసం. సో నేను చెప్తున్నాను అక్కడ పిక్స్ తీయండి నాకు మంచి మంచిగా తీయండి అని చెప్పి. వాళ్ళు కూడా సరే మేము తీస్తాంలే నువ్వు చూడు అని అంటే జస్ట్ ఏం లేదు, అక్కడ అందరికీ వాళ్ళు చెప్తున్నారనమాట.